మనం హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలంటే ముఖ్యంగా న్యూట్రియంట్స్ గురించి తెలుసుకోవాలి. మన బాడీ హెల్తీగా గ్రో అవ్వడం అండ్ ఫంక్షనింగ్ బాగా జరగడం కోసమే న్యూట్రియంట్స్ అవసరం. ఇవి మనం తినే ప్రతి ఆహారంలోనూ ఉంటుంది. న్యూట్రియంట్స్లో 2 రకాలు: మ్యాక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి శరీరానికి పెద్ద మొత్తంలో అవసరమయ్యే పోషకాలు. ఇవి బాడీలో ఫ్యూయల్లా పనిచేస్తూ శక్తిని అందిస్తూ బాడీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. మైక్రోన్యూట్రియంట్స్ అనేవి శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు, కానీ బాడీ ఫంక్షనింగ్ సక్రమంగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనది. మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ వాటర్ అయితే వస్తుంది. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కింద వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే వస్తుంది. మ్యాక్రోన్యూట్రియంట్స్ మన శరీరానికి ఎనర్జీని ప్రొవైడ్ చేయడం కాకుండా మన మజిల్ డెవలప్మెంట్ కానీ, మనకు సెల్ బిల్డింగ్ కానీ, అలాగే మనకు మెటబాలిక్ యాక్టివిటీస్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మైక్రోన్యూట్రియంట్స్ కూడా మన బాడీ గ్రోత్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ గ్రోత్ కానీ, మన ప్రాపర్ డైజెషన్ అవ్వడానికి కోసం కానీ, మనకు బ్లడ్ క్లాటింగ్ని ప్రివెంట్ చేయడం కోసం కానీ, అలాగే మనకు నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ కూడా కరెక్ట్గా అవ్వడం కోసం కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.